వెల్కమ్ టు ఉదయ స్మార్ట్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ డిష్ మష్రూమ్ బిర్యానీ ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి ఈ మష్రూమ్ బిర్యానీ రైస్ కుక్కర్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు ఎప్పుడైనా త్వరగా బయటికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు రైస్ కుక్కర్లో మష్రూమ్ బిర్యానీ ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆ ప్రిపరేషన్ చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఇప్పుడు చిన్న ముక్కల కింద కట్ చేసిన ఆనియన్స్, అంటే ఇలా కొంచెం స్లైసెస్లా కట్ చేసుకోవాలి. అలానే టొమాటోస్ కూడా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా నిలువున మనం చీల్చుకొని అవి యాడ్ చేసుకోవాలి. ఇలా నిలువున కట్ చేసుకోవడం వల్ల పచ్చిమిర్చిలో నుంచి లోపల ఉండే గింజలు బయటికి రావు. తినేటప్పుడు చాలా బాగుంటుంది మనకి ఆ గింజలు తగలకుండా. మష్రూమ్స్ని బాగా శుభ్రం చేసుకొని దానికి ఉన్న బ్లాక్గా ఉంటుంది కదా, అది లైట్గా తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని దాన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని మనం ఈ మష్రూమ్ బిర్యానీలోకి యాడ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. మొత్తం అన్ని పీసెస్ని కూడా ఇలాగే కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ దాంట్లోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అవి వేగేలోపు మిగిలిన మష్రూమ్స్ను కూడా నీట్గా క్లీన్ చేసుకుందాం. ఈ మష్రూమ్స్ వాటిలో ఇలాగా చాలామందికి ఈ లోపల ఉండే బ్లాక్గా ఉండేవి తినరు కదా, సో నేను వాటిని మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. అలా నీట్గా క్లీన్ చేసుకొని దీన్ని హాఫ్ కింద డివైడ్ చేసుకున్నాము. అప్పుడు మనం బిర్యానీలోకి తినడానికి చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. అలానే అన్నీ కూడా కట్ చేసుకుందాం. చూడండి, ఇలా మిక్స్ చేసుకుంటూ అప్పుడప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని మనం. ఇవి ఫ్రై అయిందంటే ఆయిల్ మనకి పైకి ఫ్లోట్ అవుతుందండి. సో అప్పుడు మనకి బాగా ఫ్రై అయినట్టు. ఆనియన్స్ని ఇలాగా స్లైసెస్ కింద కట్ చేసుకుంటే బిర్యానీ తినేటప్పుడు మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, బ్రౌన్ షేడ్ వస్తున్నాయి కదా ఆనియన్స్ అనేవి. ఇలా మనం వేయించుకోవాలి. ఇప్పుడు అందులో చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మష్రూమ్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. దాంట్లో 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుందాం.
ఇప్పుడు తగినంత కారం యాడ్ చేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. నేను ఈ కర్రీకి సరిపడేంత 1 టీ స్పూన్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను. ఇలా ఆయిల్ ఫ్లోట్ అవుతున్నప్పుడు చూడండి, బాగా వేగి ఇలా ఆయిల్ పైకి ఫ్లోట్ అవ్వాలి. అప్పుడు మనం కర్డ్ని యాడ్ చేసుకోవాలి. నేను 3 టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. కర్డ్ అనేది వేయడం వల్ల మష్రూమ్ పీసెస్కి మసాలా అంతా చాలా బాగా పడుతుంది. సో కర్డ్ని అస్సలు మిస్ చేయొద్దు. చూడండి, ఇప్పుడు గ్రేవీ అంతా కూడా బాగా దగ్గర పడింది కదా. ఇప్పుడు అందులో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. లైట్గా మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. బిర్యానీ మసాలా గ్రేవీ కోసం మనం వాటర్ని తగినంత యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలాగా బబుల్స్ వస్తున్నాయి కదా. ఒక 10 మినిట్స్ ఇలాగే ఉడికించుకోవాలి. అప్పుడే మనకి పీస్ అనేది చాలా మెత్తగా అవుతుంది. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది మసాలా అంతా దానికి పట్టి. ఈ గ్రేవీ అనేదంతా వాటర్ లాగా కాకుండా థిక్ గ్రేవీ కింద ఫామ్ అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్కర్లో మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. రైస్ కుక్కర్లో మనకి మీరు పెట్టుకునే రైస్ని తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోండి. నేను రైస్ కుక్కర్లో నార్మల్ రైస్తో చేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాసెస్ చొప్పున వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకున్నాం. ఈలోపు మనం బిర్యానీ స్పైసెస్ని తీసుకున్నాము. ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేయక్కర్లేదండి. ఈ 3 యాడ్ చేస్తే సరిపోతుంది. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి వాటర్లో కొంచెంసేపు బాయిల్ చేసుకున్నాం. అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది, ఫ్రేగ్రెన్స్ అనేది వాటర్లోకి చాలా బాగా మిక్స్ అవుతుంది. ఈలోపు గ్రేవీ చూడండి బాగా దగ్గర పడిపోయింది కదా. ఈ విధంగా మనకి ఈ గ్రేవీ అనేది ప్రిపేర్ అవ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ కుక్కర్లో కొంచెం సేపు ఇలా బాయిల్ అయిన తర్వాత ఆయిల్ 2 టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ చక్కగా రావాలంటే ఆయిల్ అనేది మ్యాండేటరీగా మనం వేసుకోవాలి. సో రుచికి తగినంత సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకొని మూత పెట్టి మరి కాస్త సేపు బాయిల్ చేసుకుందాం. చూడండి, కుకింగ్ మోడ్లో బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బబుల్స్ వచ్చేస్తున్నాయి కదా, ఎసరు బాగా మరుగుతుంది. ఇలా మరుగుతున్నప్పుడు మనం బాగా కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాం. నార్మల్ రైస్ వేస్తున్నానండి నేను. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ వేసుకుంటే కనుక దానికి తగ్గట్టు వాటర్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి లైట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని
మూత పెట్టి హాఫ్ బాయిల్ చేసుకోవాలి. రైస్ అనేది కంప్లీట్గా బాయిల్ కాకుండా హాఫ్ బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఒక 80% కుక్ అవుతుందండి. 80% కుక్ అయిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని యాడ్ చేసుకుందాం. మష్రూమ్ గ్రేవీని యాడ్ చేసుకోవాలి. ఇలాగా పైన యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. రైస్ అనేది విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 15 minutes ఉడికించుకుంటే మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దాని మీద నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి అనేది చాలా టేస్ట్ ఇస్తుంది. అలాగే దాని మీద కొత్తిమీర యాడ్ చేసుకుందాం. గార్నిష్ కోసం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఇలా వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 minutes అలా వదిలేసేయండి. అప్పుడు మనకి రైస్ చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్తో రెడీ అయిపోతుంది. అంతే అండి, మష్రూమ్ బిర్యానీ రైస్ కుక్కర్లో ఈజీగా ఎలా ప్రిపేర్ అయిపోయిందో చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఎంత త్వరగా ఈజీ స్టెప్స్తో మనం రైస్ కుక్కర్లో చాలా ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదా. ఈ విధంగా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. రైస్ కూడా పొడి పొడిగా నీట్గా ఎక్కడ కూడా విడిగిపోకుండా చాలా చక్కగా రెడీ అయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, మష్రూమ్ పీసెస్ కూడా ఎంత బాగా కుక్ అయ్యాయో. ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాము. ఆనియన్స్ని రౌండ్గా కట్ చేసుకొని నిమ్మకాయతో మష్రూమ్ బిర్యానీని ఎంజాయ్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. మష్రూమ్ బిర్యానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఈ పర్ఫెక్ట్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. If you like this video, please like, share, comment, subscribe and hit the bell icon to get my latest notifications. Thank you so much for watching my video.